ఐబ్రోస్ నేర్చుకున్న తర్వాత, ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఫేస్ మీద మనం ప్రయోగించేటప్పుడు ఆర్చ్ షేపు ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోని బట్టి మనం నేర్చుకునవచ్చు. ఈ ఆర్చ్ షేప్ చేసేటప్పుడు క్రింద నుంచి పైకి ఏ విధంగా థ్రెడ్‌ని మనం ఉపయోగించాలి. అదేవిధంగా సైడ్ కూడా కింద నుంచి పైకి థ్రెడ్‌ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది చూసుకొనవచ్చు. ఆర్చ్ షేప్ వచ్చేటప్పుడు ఆ పై భాగము ఆర్చి టైప్‌లో మనం చక్కగా ఐబ్రోస్ కట్ చేసుకోవాల్సొస్తుంది. పై భాగంలో ఎక్కువ టచ్ చేయకూడదు. క్రింది భాగంలో మాత్రమే మనము ఎక్కువగా ఐబ్రోస్ తీయవలసొస్తుంది. అదేవిధంగా మనం ముందు సైడ్ కూడా కోంబుతో దువ్వి కత్తెరతోటి కొంచెంగా కట్ చేసుకొని మనం షేప్‌ని చేసుకోవాల్సొస్తుంది. ఓకే.